జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ వేశారు. నామినేషన్ సందర్భంగా యూసఫ్గూడ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. నవీన్ యాదవ్ నామినేషన్ కు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ హాజరయ్యారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయని ఎంఐఎం నవీన్ యాదవ్ కు మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు సందర్భంగా కూడా పెద్ద ఎత్తున ర్యాలీని కూడా నిర్వహించారు. యూసుఫ్గూడ చెక్ పోస్ట్ నుండి ఏదైతే ఆర్ఓ ఆఫీస్ దగ్గర వరకు, షేక్పేటలో దగ్గర అంటే ఆర్ఓ ఆఫీస్ వరకు కూడా ఈ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇటు ఏదైతే నేతలు కూడా పాల్గొన్న పరిస్థితి. అయితే ఆర్ఓ ఆఫీస్ దగ్గర నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, రాజ్యసభ ఎంపీ ఏదైతే అనిల్ యాదవ్తో పాటు మాజీ ఎంపీ హనుమంతరావుతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇతర నేతలు పాల్గొన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఇటు తనకు అవకాశం, నవీన్ యాదవ్ మాట్లాడుతూ తనకు హైకమాండ్ అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు. అదేవిధంగా ఖచ్చితంగా కాంగ్రెస్ అంటే జూబ్లీహిల్స్లో ప్రజల మద్దతు కాంగ్రెస్కే ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా గెలుస్తాను, ఎందుకంటే ఇక్కడ అంటే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో ప్రజల అండ నాకుంటుందంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా ఇటు నామినేషన్ సందర్భంగా కూడా నేతలు పాల్గొనడం, అదేవిధంగా వినూత్న రీతిలో కూడా ఈ ర్యాలీని కూడా నిర్వహించారు. కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యంలో కూడా ట్రాఫిక్ని కూడా పోలీసులు దారి మళ్లించారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు కూడా మద్దతు ఇస్తున్నటువంటి ఎంఐఎం పార్టీకి సంబంధించి కూడా ఈ నేత ఓవైసీ కూడా అక్కడ ఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చారు. సో ఇది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే ఖచ్చితంగా మద్దతు ఇస్తుందని చెప్పినప్పటికీ కూడా ప్రత్యక్షంగా ఎంఐఎం అధినేత ఓవైసీ అక్కడికి రావడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో పాటు ఖచ్చితంగా అంటే అవుట్ అండ్ రైట్ కూడా ఎంఐఎం కాంగ్రెస్కు మద్దతు ఇస్తుంది అనేది మాత్రం ఇప్పుడు స్పష్టమైందని చెప్పాలి. సో ఈ క్రమంలో కూడా ఖచ్చితంగా ఏదైతే నవీన్ యాదవ్ కూడా ఈ ప్రచారంలో కూడా దూసుకుపోతున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా ఇటు ఇప్పటికే ముగ్గురు ఇన్ఛార్జి మంత్రులు, అదేవిధంగా ఇటు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లతో కూడా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలతో కావచ్చు, అదేవిధంగా ఇతర పార్టీ డెవలప్మెంట్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు బూత్ లెవెల్ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ జూమ్ సమావేశం కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థికి నామినేషన్ దాఖలు చేశారు, అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థికి నామినేషన్ దాఖలు చేశారు. కానీ బీజేపీకి సంబంధించిన అభ్యర్థి మాత్రం నెల 18న నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అయితే ఈ బీజేపీ ఇంకా అంటే ఈ రెండు పార్టీలకు ధీటుగా నామినేషన్ వేయాలని కూడా భావిస్తుంది. ఈ క్రమంలో కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను పిలవడానికి కూడా ఈ బీజేపీ నాయకత్వం ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా హైకమాండ్తో కూడా సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా బీజేపీ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కూడా నామినేషన్లు దాఖలు చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండబోతుందని కూడా చెప్పొచ్చు. అన్ని పార్టీలు అయితే ఈ ప్రచారంలో కూడా దూకుడు పెంచాయి. సో ఈ ఎవరికి వారు మాత్రం ఖచ్చితంగా ప్రజల్ని ఆకట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రచారం అయితే పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. వాళ్ళు రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.